బీఆర్ఎస్ భవన్ చేరుకున్నారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళతో బీఆర్ఎస్ 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు కేటీఆర్. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరగబోతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే కేసీఆర్ ప్రసంగంపై అటు రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇటీవల కవిత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కవిత కామెంట్స్ పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు, అభిమానులకు ఉత్సాహం ఇచ్చేలా సందేశాలిచ్చారు. నెత్తూరు నుండి ఒక జాతి ఎత్తిన జెండా అంటూ బీఆర్ఎస్ అని తెలిపారు. ఈ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పునరంకిత సందర్భంగా అభివర్ణించారు కేటీఆర్. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలకు చేరుకోవడం ఒక మహోజ్వల ఘట్టమన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది ఒక గొప్ప విప్లవం అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. 25 ఏళ్ల ఈ లాంగ్ మార్చ్ లో ఎన్నో మైలురాయిళ్లను అధిగమించామని తెలిపారు. పార్టీ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా వారియర్స్ కు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. అస్తిత్వ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ గొంతుకగా నిలిచిన పార్టీ ప్రయాణాన్ని స్మరించుకుంటూ భవిష్యత్తులోనూ అదే పట్టుదలగా ముందుకు సాగుతామని ఈ సందేశం ద్వారా కేటీఆర్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. కేటీఆర్ మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. ఆనాడు 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు, ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇవాళ భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది పార్టీలు, 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్, బీజేపీల నుండి తెలంగాణను మళ్లీ ఒకసారి పట్టాలెక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా, ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలంగా, బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్లీ ఒకసారి పునరంకితం